కలకలలాడిన కరీంనగర్ ను కళావిహీనిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఆగిపోయిన పనుల గురించి లేఖలో వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు గంగుల కమలాకర్. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో చేపట్టబడిన అంబేద్కర్ భవన్, సాదిఖానా, అమృత వర్షిణి, కన్వెన్షన్ హాల్ ను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇక నగరాభివృద్ధిని అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెన్షన్ బ్రిడ్జ్ పై డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి అని కమలాకర్ కోరారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని గుర్తు చేశారు. నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని, నిధుల లేమితో గ్రామాలన్నీ చీకటిమయమయ్యాయని అన్నారు గంగుల కమలాకర్. మేము మంత్రిగా ప్రభుత్వన్నప్పుడు నెల రోజుకోసారి రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వాన్ని అభివృద్ధి తీసుకుని నడిపించాం. ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు, ఎవరు మీటింగ్ పెట్టాలో ఏ మంత్రి పెట్టాలో తెలియదు. అందుకే ఫైనల్ డిమాండ్ చేసి కలెక్టర్ను డిఆర్సీ మీటింగ్ పెట్టండి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ సదస్సులు ఉంటుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ పెట్టుకొని పొద్దున్న దాకా మేము రివ్యూ చేద్దాం. 18 నెలల ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పటికి కూడా రివ్యూ పెట్టిన పరిస్థితి లేదు. గతంలో చూస్తే మేము ఒక మీటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వింటే జిల్లా సమస్యలన్నీ పరిష్కారం అవుతుండే, సమస్యలు ప్రభుత్వంతో తీసుకెళ్తాం, సమస్యలు అవుతుండే. కానీ 18 నెలలే జిల్లా రివ్యూ లేవు, రూపాయి శాంక్షన్ లేదు, అడిగేందుకు ఎవడు దొరుకుతలేడు. ఆ పరిస్థితి ఈ కరీంనగర్ నగరానికి దాపురించిన పరిస్థితి అంటే చాలా బాధకరతం. తెలంగాణలో కలకాడిన కరీంనగర్ను కళావిహీనం చేసింది. ఇవి జనరల్ పాయింట్. నేను ప్రధానమైన అంశాలు మేమందరం డిస్కస్ చేస్తే కొంత మాట్లాడుతారు. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే జీవో నెంబర్ 7 కౌశికుడు మేము కంటిన్యూ చేస్తూ జీవో నెంబర్ 7 ప్రకారము కలెక్టర్ గారు బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకి శాంక్షన్ ఇవ్వని చెప్పిండు. కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ప్రజాపాలన పెట్టినరు, బెనిఫిషియరీ శాంక్షన్ లిస్టు అనౌన్స్ చేసుకున్నారు, తీసుకుపోయి కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నది. అప్పుడు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఏ మహానుభావుడు ఉన్నో ఆ కరీంనగర్ ఇన్ఛార్జ్